కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. ఈ మీటింగ్ లో ఎమ్మెల్యే అరికెపూడి గాంధీని టార్గెట్ చేశారు కేటీఆర్. 20 నెలల్లో అరికెపూడి గాంధీ ఏం డెవలప్మెంట్ చేశారు? ఎవరి అభివృద్ధి కోసం గాంధీ పార్టీ మారారు? ఏ పార్టీలో ఉన్నానో చెప్పేందుకు ఎమ్మెల్యేకి అసలు ధైర్యం ఉందా? శేర్లింగంపల్లి ఉప ఎన్నికలో గెలిచే దమ్ము ఎమ్మెల్యేకుందా అంటూ కామెంట్ చేశారు. అభివృద్ధి కోసం పోయినట. అభివృద్ధి కోసం ఎవరి అభివృద్ధి కోసం పోయినావు? నీ అభివృద్ధి కోసం పోయినావా? ప్రజల అభివృద్ధి కోసం పోయినావా? ఏం అభివృద్ధి చేసినావు? 20 నెలల పీకిందేంది? ఒక్క రూపాయి పని చేసినావా 20 నెలల్లో? ఏం చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం? ఏ పేదవాడిని కాపాడినావు? ఎక్కడ గుడిసెలు గులగొడుతుంటే, ఎక్కడ ఇల్లు గులగొడుతుంటే ఎక్కడ నన్ను అడ్డం వచ్చినావా? నీ సొంత ఆస్తులు, నీ సొంత భూములు, నీ సొంత వ్యవహారాలు తప్ప చేసింది ఏంది అని నేను అడుగుతా ఉన్నా. ఇంకొక మాట కూడా అడుగుతా ఉన్నా, ఆలోచించమని కొడతా ఉన్నా. నేను మొన్న టీవీ చూస్తూ ఉంటే చాలా విచిత్రం అనిపించింది నాకే. ఒక ఎమ్మెల్యే గారు మన పార్టీలోకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో జంపు కొట్టిండు. జంపు కొడితే ఆ విలేకరు అడుగుతాడు, పాపం తమ్ముడు పోయి, ఎమ్మెల్యే గారు ఏ పార్టీలు ఉన్నారు మీరని అడుగుతాను. అడుగుతుంటే ఆ ఎమ్మెల్యే గారు చెప్తాను, ఎక్కడ ఉండాలో అక్కడే ఉన్నాను. ఇప్పుడు మీ అందరికీ పిల్లగాళ్ళు ఉంటారు ఇంట్లో. పిల్లగాడు లేకపోతే సాయంత్రం ఏటో దోస్తు ఇంటికి పోయిండు. ఆయన రాత్రి 10 అవుతాను. ఫోన్ చేసి కొడుకుకు, అరే ఎక్కడున్నారో ఇంకా రాకపోతే అంటే, నేను ఎక్కడ ఉండాలనో అక్కడే ఉన్నా అన్నాడు అనుకో, మీకు ఏమనిపిస్తుంది? దవడ మీకు ఒకటి నమ్మబుద్ధి కాదు. ఇలా మీ ఎమ్మెల్యే కథ కూడా గట్లేదు, ఎక్కడ ఉండాలో అక్కడే ఉన్నాడు. గంత అతి తెలివి ఎందుకు? ధైర్యం లేదా? సరిపోతలేదా? ఎందుకు? బై ఎలక్షన్ వస్తుంది, మరి రేపు పార్టీ మారిన పార్టీ ఫిరాయింపు మీద సుప్రీంకోర్టు ఇప్పటికే 4 దొబ్బులు దొబ్బింది. ఎక్కడ బై ఎలక్షన్ వస్తుందని భయమా? మరి నిజంగానే నీ రేవంత్ రెడ్డి పీకి పందిరేస్తే, నిజంగానే నీ కాంగ్రెస్ ప్రభుత్వం చాలా గొప్పగా పనిచేస్తే తెచ్చుకో టికెట్, రా శేర్లింగంపల్లి నియోజకవర్గంలో కొట్లాడు, ఎవరు గెలుస్తారో చూద్దామని చెప్పి నేను సవాల్ చేస్తాను.